పాడి పరిశ్రమను రైతన్నలు లాభవంతంగా నిర్వహించాలి. పాడి పరిశ్రమను రైతులు లాభవంతంగా నిర్వహించుకునే విధంగా మెళుకువలు పాటించాలని హెరిటేజ్ డైరీ రీజనల్ మేనేజర్ పి నాగ అప్పారావు అన్నారు. బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలులోని హెరిటేజ్ డైరీ వారి సౌజన్యంతో స్థానిక శ్రీ వెంకటేశ్వర పాల సేకరణ కేంద్రం వద్ద రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్లాంట్ మేనేజర్ జొన్న నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగ అప్పారావు రైతులకు పలు సూచనలు చేశారు. హెరిటేజ్ డైరీ డాక్టర్ నీలేష్ పశువులకు దాణా వినియోగం, పశువుల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాకేష్, ఆపరేటర్ హేమర్తి, కిషోర్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సోడియము అని చెప్పి వివిధ రకాలైన ఈ పోషణ అందించే ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ వేస్తే ఒక మనకి శనగలు ఇవన్నీ ఉంటాయి చూసారా, అలాంటిలో ఉండే పోషణ కన్నా 2 రెట్లు పోషణ అనేది ఇందులో ఉంటుంది. ఇది రోజుకు ఒక అగ్గిపెట్టు చెప్పున మనం దాణా కానీ ఇది పెడతాం కదా, దానిలో జల్లుకొని వేస్తే ఒక 60 రోజుల్లో అంటే 2 నెలల్లో బర్రె లోపల గర్భం అనేది కంప్లీట్ గా ఎదిగి ఎదక రావడం అనేది జరుగుతుంది. ఇంతే కాకుండా ఇంకా కొన్ని బర్రెలు అనేవి 2వ ఈతకి 3వ ఈతకి వచ్చేసిన తర్వాత పడిపోతాయి, ఈయన ఒక 4-5 రోజులకి పడుకుని పోయి కాళ్ళు అవి వణకడం ఇలాంటివి జరుగుతాయి. ఏమైందంటే పాల జ్వరం అని చెప్పి అంటారు. సో అలాంటి పాల జ్వరం ఎందుకు వస్తుంది? ఫస్ట్ లోపల 2వ ఈతాటికి మాత్రమే వస్తుంది అన్నాను కదా, ఎందుకంటే 2వ ఈతకు వచ్చేసరికి 2 పేయలు అనేది వస్తుంది కదా. 2వ పేయికి కూడా 1వ పేయికి కూడా లోపల దుమ్ములు గాని ఈ కండరాలు గాని అన్ని కూడా తల్లే తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత మనం పాలు కూడా దాన్ని బయటికి తీసేస్తాం. ఈ పాల లోపల కాల్షియం వచ్చేస్తుంది, ఈ దుమ్ములు తయారు చేయడంలో కూడా కాల్షియం అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటివన్నీ జరగడం వల్ల దానికి ఉండే కండరాలలోని దుమ్ముల్లోని బలం అనేది తగ్గిపోయి దానికి పాల జ్వరం అనేది వస్తుందండి. ఇది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక చూడు దాన్ని తెలిసినప్పటి నుంచి మనకి కాల్షియం అనేది రిలీజ్ చేయడం ఉంటుంది. ఈ కాల్షియం అనేది ఇందాక చెప్పినట్టుగా దాని శరీరం నుంచి మనం పాల ద్వారాను లేదా దుమ్ములు అదే ఈ పెయ్యం తీసుకోవడం ద్వారానే తగ్గిపోతుంది. దాన్ని మళ్ళీ మనం తిరిగి గడ్డి రూపంలోని దాన రూపంలో ఇస్తా గానీ అందులో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన సరిగ్గా పోషణ అనేది అందదు. సో ఈ కాల్షియం అనేది ఒక టీ గ్లాసుడు చెప్పున రోజుకి ప్రతిసారి ఇప్పుడు ఈ మినరల్ మిక్చర్ ఎలాగైతే అగ్గిపెట్టి వేసుకుంటారో అలానే టీ గ్లాసుడు చెప్పున ఈ కాల్షియం అనే దాన్ని కూడా వేసుకుంటే మనకి పాల జ్వరం అనేది రాదు. ఇది మనం ఎందుకు వేసుకోవాలంటే ఇప్పుడు ఒకసారి పాల జ్వరం వచ్చిందంటే 2-3 రోజులు బాటిల్ పెట్టుకోవాలి. మనకి ఖర్చు అనేది రోజుకి 2 నుంచి 3 వేలు జరుగుతుంది కదా. ఆ ఖర్చు అనేదాన్ని పైగా పెట్టిన తర్వాత బర్రె బతుకుతుందని 100% కూడా మనకు నమ్మకం అనేది ఉండదు. సో ఇలాంటివి తగ్గించుకోవాలి అంటే మనకి కాల్షియం అనేదాన్ని 2వ నెల నుంచి కానీ 1వ నెల చూడప్పటి నుంచి కానీ అంటే ఇంజక్షన్ చేయించిన తర్వాత నుంచి కానీ అవన్నీ చేయించిన తర్వాత నుంచి ఒక టీ గ్లాస్ చెప్పున ఈ మినరల్ మిక్చర్ తో పాటుగానే దానాలో గాని గడ్డిలో గాని లేదా తౌడులో గాని ఇందులోనే కలిపేసి మీరు పెట్టుకుంటే ఈ పాల జ్వరం అనేది 99% రాదండి. పైగా మీకు అక్కడ రోజుకి 2 నుంచి 3 వేల రూపాయలు అయ్యే ఖర్చు కన్నా ఇదేంటంటే చేయాలంటే ఇందాక డాక్టర్ గారు ఒక విషయం చెప్పారు. మనం లోకల్లో కొనే ఎక్కువగా తౌడు చెట్టు ఏదో లోకల్లో పెట్టి దానం పెడుతూ ఉంటారు. దానివల్ల మనకు 50 కిలోల తౌడు ఎంత కొంటున్నారు? 1500. అందరూ అంతేనా? 1500-1600 రూపాయలు. అవునా? తౌడు అచ్చంగా పెట్టేవాళ్ళు చేయాలంటే అలాగే లోనింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లోనింగ్ కూడా ఇక్కడ పాలకు వచ్చే 10 పాలు ఉత్పత్తికి అయితే ఇక్కడ ఏంటంటే 90% గారి పేరు మీద మేము లోనింగ్ ఇద్దాం అనుకుంటే ఆయనకు 70 దాటిపోయింది. 60 సంవత్సరాల లోపు ఉన్న వయసు ఉన్న వాళ్ళందరికీ లోనింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. అది ఆయన పేరు మీద ఇస్తే ఆయన మీకు సప్లై చేస్తూ ఉంటాడు. సో దానికి కూడా మనం మీకు హెల్ప్ చేయలేని పరిస్థితి. అది చూద్దాం, అది ఏం చేయాలో అది చూద్దాం. అది నా పరిధిలో లేదు, అది ఒకసారి మాట్లాడాలి. అలాగే ముఖ్యంగా ఇంకా మనం ప్రైవేట్ సెక్టర్ లో నెంబర్ 2 డైరీ మీరు ఎక్కడైనా గూగుల్ అది చూసే అవకాశం ఉంటే గూగుల్లో కూడా కొట్టచ్చు. 10,000 లీటర్లతో మొదలు పెట్టిన సంస్థ నేడు రోజుకి సుమారుగా అటు ఇటుగా 20 లక్షల లీటర్లు పాల సేకరణ చేస్తున్నాము. ఎక్కడైనా ప్రాంతం ఏదైనా, రాష్ట్రం ఏదైనా, జిల్లా ఏదైనా ప్రతి చోట మీలాంటి పాల ఉత్పత్తులు సుమారుగా 3 లక్షల మంది రైతులు మనకు పాల సేకరణ చేస్తున్నారు, పాలు ఉత్పత్తి చేస్తున్నారు.
వినియోగదారులు కూడా సుమారుగా 5 lakhs పైనే ఉన్నారు. సుమారుగా 4 కోట్లు పెట్టుబడి సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 4,700 కోట్ల టర్నోవర్ సాధించింది. 4,700 కోట్లు అంటే ఆయన విజన్ చాలా ఎక్కువ కాబట్టి 30 సంవత్సరాల క్రితం అనుకున్నారేమో పాల వినియోగం పెరిగిపోతూ ఉంటుంది, పాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుందని. సో దీనికోసం ఇంకా పాల వినియోగం అనేది ఈ ప్రాంతంలో ఇంకా పెరిగిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది. అందుకని ఇక్కడ ప్యాక్ చేసి బయట మార్కెట్ పంపిస్తే ఖర్చు ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో పాలు ప్యాకింగ్ స్టేషన్ ఇక్కడ ఆపేసి ఫార్మర్ నుంచి పంపించడం జరుగుతుంది. సో అలా కాకుండా ఈ ప్రాంత పాల ఉత్పత్తులందరినీ మనం కార్యముక్తులు చేసి అంటే పాల ఉత్పత్తి పెంచేటట్టు మనం వాళ్ళ ప్రోత్సహిస్తే కనీసం మన పాల సేకరణ కంటిన్యూగా చేసుకోవడం. దానికి మీ యొక్క పాల ఉత్పత్తి పెంచుకోవాలి అంటే ప్రెజెన్స్ ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుని కాస్త ఒక ప్రాపర్ వేలో పెట్టినట్లయితే మనం పాల ఉత్పత్తి పెంచుకోవడానికి అవకాశం ఉంది. మేము ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామంలో సపోజ్ 15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాం. ప్రతి 15 రోజులకు ఒకసారి 1 లేక 2 గ్రామాల్లో మనం ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో ఏం చేస్తామంటే కంపెనీ పాల ఉత్పత్తులకు కల్పించే సౌకర్యాలు ఏంటి, పాల ఉత్పత్తి చేయటం వల్ల మీకు కల్పించే సౌకర్యాలు ఏంటి, అలాగే మీకు ఏవైనా సాధక పథకాలు ఉంటే ఈ సమావేశంలో మేము నోట్ చేసుకోవడము. 2 మీరు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును ఒక ప్రాపర్ వేలో పెట్టుకున్నట్లయితే ఇంకా పాల ఉత్పత్తి పెంచుకొని మెరుగైన పద్ధతులను పాటించడం అలా ఏందో డాక్టర్ గారు చెప్పారు. దాన్ని కూడా మరోసారి కవర్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మొట్టమొదటిది ఏంటంటే ఇక్కడ పాలు పోసే ప్రతి పాల ఉత్పత్తులకి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఇక్కడ పాలు పోసే ప్రతి పాల ఉత్పత్తులకి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తాము. అంటే కంటిన్యూగా 20 రోజులు పాల సేకరణగానే మీరు సప్లై చేసినట్లయితే వాళ్ళు ప్రతి ఒక్కరికి 18 నుంచి 70 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళకి ఉచిత ప్రమాదం అంటే ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే పాము కాటు వల్ల కానీ, పిడుగుపాటు వల్ల కానీ, రోడ్ యాక్సిడెంట్ కానీ, ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా ప్రమాదం జరిగినట్లయితే ఆ సౌకర్యం యొక్క నామినీకి 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాము. అదే కాకుండా ఏదైనా చిన్న మైనర్ యాక్సిడెంట్ కానీ జరిగినట్లయితే బండి మీద నుంచి పడిపోవడం కానీ, ట్రాక్టర్ మీద నుంచి పడిపోవడం కానీ, లేదంటే ఇంట్లో పాలు జారి పడిపోవడం కానీ జరిగినట్లయితే దానికి కూడా 1 రోజు కానీ 2 రోజులు కానీ హాస్పిటలైజ్ అయితే ఒక 50,000 రూపాయలు మెడికల్ ఖర్చుల నిమిత్తం అదే పాలసీ ద్వారా మనం కల్పించడం జరుగుతుంది. దానికి మీరు చేయవలసిన నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు, మిగతాది ఆ పాలసీలో అయితే ఆన్లైన్లో అయితే ఎవరు ఏమి సబ్మిట్ చేసి నేనే చేసేస్తూ ఉంటాము. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మీరు మాత్రం ఆ డేటా అంతా ఇమీడియట్గా ఇస్తేనే అది వర్తిస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి